నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. హైదరాబాద్ హైటెక్ సిటీలా రాజధాని అమరావతిని తీర్చిదిద్దుతానన్న సీఎం చంద్రబాబు. రాజధాని రెండో విడత భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు పెంచేందుకు సీఎం అంగీకారం. రైతులే బ్రాండ్ అంబాసిడర్లుగా మారి భూ సమీకరణ ప్రక్రియను విజయవంతంగా చేయాలని కోరిన సీఎం. ఘనంగా ప్రారంభమైన ముస్లిం మైనార్టీ సోదరులు అత్యంత పవిత్రంగా భావించే హజ్ యాత్ర. పచ్చజెండా ఊపి పవిత్ర హజ్ యాత్రను ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర, ఎన్ఎంజీ ఫరూక్. మైనార్టీల అభ్యున్నతికి అండగా నిలబడిన కూటమి ప్రభుత్వం. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి కొలుసు పార్థసారథి. మంత్రికి ఘన స్వాగతం పలికిన ఆలయ ఈవో సీనా నాయక్. మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్యానించిన మంత్రి. వైభవంగా ప్రారంభమైన సాంస్కృతిక వారసత్వ ఉత్సవం కన్నుల పండుగ కొండపల్లి బొమ్మల మేళ. అద్భుతం బొమ్మల అంబరం ఆనంద నెలవు కొండపల్లి అని కొండపల్లి ఖ్యాతిని వివరించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీష. అమరావతిలో హైదరాబాద్ హైటెక్ సిటీ రాజధాని నగరాన్ని నిర్మించే బాధ్యత తనదని సీఎం చంద్రబాబు చెప్పారు. రైతులే బ్రాండ్ అంబాసిడర్లుగా మారి భూ సమీకరణ ప్రక్రియను విజయవంతంగా చేయాలని కోరారు. రాజధాని రెండో విడత భూ సమీకరణలో భూములిచ్చిన రైతులు వార్షిక కౌలు పెంచేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు. రాజధాని రెండో విడత భూ సమీకరణలో భూములిచ్చిన రైతులు వార్షిక కౌలు పెంచేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు. వారికి ఇదివరకు ఎకరానికి ఏడాదికి 30,000 రూపాయలు ప్రకటించగా దాన్ని ఇప్పుడు 40,000కు పెంచారు. 10 ఏళ్ల పాటు కౌలు చెల్లిస్తామని ఏటా 3,000 చొప్పున పెంచుతామని ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి 1,50,000 వరకు వ్యవసాయం రుణమాఫీకి అంగీకరించారు. రెండో విడత భూ సమీకరణ చేస్తున్న తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాలకు చెందిన పలు గ్రామాల రైతులతో సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో 2 విడతలుగా సమావేశమయ్యారు. అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ సమావేశం జరిగింది. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులెవరికీ అన్యాయం జరగదని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ముస్లిం మైనార్టీ సోదరులు అత్యంత పవిత్రంగా భావిస్తూ జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలని కోరుకునే హజ్ యాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర మంత్రులు ఎంజీ ఫరూక్, కొల్లు రవీంద్ర, ప్రభుత్వ విప్ గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచికి ప్రజల సహకారం కూడా అవసరమని, రాష్ట్ర అభివృద్ధికి అల్లా కృప తోడుగా ఉండాలని ఆకాంక్షించారు. విజయవాడ విమానాశ్రయం నుంచి ఈ రోజు హజ్ యాత్రకు బయలుదేరుతున్న ముస్లిం మైనార్టీ సోదరుల్ని కలుసుకుని గన్నవరం ఎస్ఎం కన్వెన్షన్ లో మైనార్టీ సంక్షేమ శాఖ హజ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు ఎన్ఎండి ఫరూక్, కొల్లు రవీంద్ర, ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, గుంటూరు ఎమ్మెల్యే నజీర్, శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్, నెల్లూరు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ తో కలిసి పాల్గొని శుభాకాంక్షల్ని తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావిస్తూ జీవితంలో ఒక్కసారైనా మక్కా వెళ్లాలని కోరుకుంటారని చెప్పారు. అలాంటి హజ్ యాత్రను రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందించడంతో పాటుగా అన్ని సదుపాయాలు కల్పించడం ప్రభుత్వానికి మైనార్టీ సోదరుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అని తెలియజేశారు. ఇమాం మజాంలకు ఆర్థిక సాయం అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని తెలియజేశారు. ప్రభుత్వం చేస్తున్న మంచికి ప్రజల సహకారం కూడా అవసరమని, రాష్ట్ర అభివృద్ధికి అల్లా కృప తోడుగా ఉండాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు. ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే యాత్ర హజ్ యాత్ర. ఈ హజ్ యాత్రకి జీవితంలో ఒక్కసారన్నా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు హజ్ యాత్రలో పాల్గొని మక్కాకి వెళ్ళాలనేది ప్రతి ఒక్కరూ ఆశ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో మైనార్టీ కార్పొరేషన్ నుంచి 1,00,000 రూపాయలు వాళ్ళ యాత్రకి ఉచితంగా అందించడం జరుగుతుంది. అలాగే అక్కడ అకామిడేషన్ కానీ అట్లాగే వాళ్ళకి అక్కడ ఎలా రూట్ మ్యాపింగ్ అని అంతా కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. దగ్గర మన ఆంధ్ర రాష్ట్రం నుంచి 1,987 మంది వెళ్తా ఉన్నారు వివిధ ప్రాంతాల నుంచి. ఒక విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి 353 మంది ఈ యాత్రకు వెళ్తున్నారు. ఈరోజు 157 మంది ఈరోజు మరి వాళ్ళు యాత్రకు వెళ్తూ ఉన్నారు. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు ఫరూక్ గారు, షరీఫ్ గారు, అలాగే శాసనసభ్యులు గారు, ఇంకా పెద్ద చేసాం. ఇప్పుడు కూడా ఆ రకంగా ఉంది. లైట్లు వేసి అవి వేసి బ్యూటిఫుల్గా చేసాం. తర్వాత హజ్ హౌస్ వచ్చింది నెక్స్ట్ ఇయర్. హజ్ హౌస్ కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హజ్ హౌస్ జరిగింది. అప్పుడు కూడా నేను మంత్రిగా ఉన్నాను. మరి అప్పుడు కూడా బ్రహ్మాండంగా దేశంలో తిరిగి వచ్చాం.
ఎక్కడ క్యాబ్ బాగుంటుందో అంతకన్నా బాగుండాలి మన దేశంలో అని చెప్పి మన రాష్ట్రంలో చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు పోయాం. ఎంబార్కేషన్ పాయింట్ లేదు. వాజ్పేయి దగ్గరికి పోయి సార్ మనకు ఎంబార్కేషన్ పాయింట్ కావాలా అని చెప్పి అడిగినాం. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు సార్ ఎంబార్కేషన్ పాయింట్ ఇమీడియట్ ఇస్తామని చెప్తే హైదరాబాద్ నుంచి క్యాంప్ ఏర్పాటు చేశాం. ఇప్పుడు కూడా ఎంబార్కేషన్ పాయింట్ మనకు లేదు. ఇక్కడ మన రాష్ట్రంలో మనకు సంబంధించిన హాజీలంతా హైదరాబాద్కు, చెన్నైకు లేకపోతే బెంగళూరుకు పోతా ఉన్నారు. అటువంటి సదుపాయాలు ఇంతకన్నా మంచి సదుపాయాలు చేసి మన ఎక్కడి నుంచి పోయే వాళ్ళకు హాజీలకు ఎంకరేజ్మెంట్ చేద్దాం. ఎంబార్కేషన్ పాయింట్ విజయవాడలో ఉండాలి. విజయవాడ నుంచి మన హాజీలు ఎవరైతే ఉన్నారో హజ్కుపోయే వాళ్ళు ఇక్కడి నుంచి చెప్పుకోవాలని చెప్పి నిర్ణయం ముఖ్యమంత్రి గారిది. కాబట్టి గతంలో కూడా 72 మంది విజయవాడ నుంచి పోయారు. 72 మంది పోతే 72 మందికి కూడా నేను దాదాపుగా ఒక్కొక్కరి పేరు ₹1,000 వేశాం. ఇప్పుడు కూడా 330 మంది అవుట్ ఆఫ్ 1958లో 333 మంది పోతా ఉన్నారు. కాబట్టి 330 మంది ఎవరైతే పోతున్నారో వారికి ఎంబార్కేషన్ ఇవాళ రేపు వారికి వచ్చే లోపల వాళ్ళ అకౌంట్ డబ్బులు వేసేస్తాం. పోయి వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చేది ముందే డబ్బులు ఇవ్వరు కదా. కాబట్టి పోయి వచ్చిన తర్వాత వాళ్ళ అకౌంట్ బక్రీద్ అయిపోయిన తర్వాత కూటమి నాయకత్వంలో డెలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందకపోవడం బాధాకరమని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. మహిళల రాజకీయ సాధికారతకు అడ్డంకులు కలగటం సమంజసం కాదని అన్నారు. మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, సీఎం చంద్రబాబు నాయకత్వంలో మహిళల అభివృద్ధి సాధికారతకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. తన జన్మదినం సందర్భంగా రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కుటుంబ సభ్యులతో విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయం చేరుకున్న మంత్రి పార్థసారథికి ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పండితులు మంత్రి సారథి ఆయన కుటుంబ సభ్యులకు ఆశీర్వచనాలు అందచేసి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతల్ని తెలియజేశారు. కూటమి నాయకత్వంలో మహిళా సాధికారత దిశగా మహిళా బిల్లు కీలకమని, అది ఆమోదం పొందుతుందని ఆశించామని చెప్పారు. ఆ బిల్లు ఆమోదం పొందితే తన పుట్టినరోజు మరింత ఆనందంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. కూటమి నాయకత్వంలో ఆ బిల్లు ఆమోదం పొందకపోవడం బాధాకరమని మంత్రి పేర్కొన్నారు. కొండపల్లి బొమ్మలు, కొండపల్లి కిలా మన వారసత్వ సంపద అని, వీటిని ఆదరించి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. కొండపల్లిలోని బొమ్మల కాలనీలో జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు శ్రీమతి గద్దె అనురాధతో కలిసి బొమ్మల మేళాను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ శనివారం ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్, బొమ్మల తయారీ ఎక్స్పీరియన్స్ సెంటర్ ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా బొమ్మల మేళాను నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం బొమ్మల ప్రదర్శన మాత్రమే కాదని, మన చరిత్రను గుర్తు చేసుకునే రోజు అని, మన వారసత్వాన్ని కాపాడే సంకల్పం చేసే రోజు అని తెలిపారు. క్యూరియాసిటీని మనము అడ్రస్ చేయడానికి కొండపల్లి బొమ్మల ఎక్స్పీరియన్స్ సెంటర్ తీసుకొచ్చాము. ఈ కొండపల్లి బొమ్మల ఎక్స్పీరియన్స్ సెంటర్ లో 10 బల్లాలు పెట్టుంటాము. 10 బల్లాల మీద కర్రలు కట్ చేసి తీసుకొచ్చినప్పటి నుంచి దాన్ని చక్కగా ఎండపెట్టి, దాన్ని సీజన్ చేసి, దాన్ని మంచిగా కార్వింగ్ చేసి, దాన్ని పెయింటింగ్ చేసి, ఫైన్ ట్యూన్ చేసి, ప్యాకింగ్ చేసి అమ్మేంత వరకు స్టెప్ బై స్టెప్ ప్రతి స్టెప్ బొమ్మలు ఎలా చేస్తారనేది ఈ కొండపల్లి ఎక్స్పీరియన్స్ సెంటర్లో చూపించబోతున్నారు. ప్రతి ఒక్కరు విజిట్ చేసిన వాళ్ళు ఆ కొండపల్లి ఎక్స్పీరియన్స్ సెంటర్కి వెళ్తే ఓహో కొండపల్లికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా, ఇలాగే ఈ బొమ్మ చేస్తారని ఒక ఎడ్యుకేటివ్ వీడియో చూస్తే ఎలా ఉంటుందో ఆ ప్రకారంగా కొండపల్లి బొమ్మల ఎక్స్పీరియన్స్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఈ కొండపల్లి బొమ్మల ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా ఎలా వచ్చింది దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఒకరోజు పున్నమిఘాట్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే టూరిజం సెక్రటరీ గారు వెళ్తుండగా ఈ మన కళలు సంస్కృతిని వృద్ధి చేయడానికి, పెంపొందించడానికి ఏం చేస్తున్నారంటే సెక్రటరీ గారు ఒకేసారి చెప్పేశారనమాట. సార్ ఎక్స్పీరియన్స్ సెంటర్ చేస్తున్నాం సార్ అంటే, ఎక్కడ చేశారంటే సరే టక్కమని కొండపల్లి చేసేస్తున్నాం సార్ అన్నారు. అప్పుడు కేవలం బిల్డింగ్ మాత్రమే ఉంది, ఎలా చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. వెంటనే నేను సార్తో మాట్లాడాను. స్థానికంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు అయితేనేంటి, అలాగే కొండపల్లి చైర్పర్సన్స్, అలాగే కొండపల్లిలో ఉన్న నాయకులతో, అలాగే కళాకారులతో మాట్లాడితే వాళ్ళే దీన్ని ఐడియా ఇచ్చారు. సార్ ఇలాగా ఆల్రెడీ ఉంది బిల్డింగు, దానికి చక్కగా మనము మంచిగా తీర్చిదిద్ది ఒక మంచి బుట్ట బొమ్మలాగా రెడీ చేస్తే కంపల్సరీగా ఎక్స్పీరియన్స్
ఎక్స్పీరియన్స్ సెంటర్ అవుతుందని చెప్పారు. అదే ప్రకారంగా చేస్తే ఇప్పుడు చూస్తే మీరు ఎంత చక్కగా ఒక కొండపల్లికి ఒక అసెట్ వచ్చింది. ఆ అసెట్ కేవలం ఇక్కడ కాదు, ఇది ఎక్కడ కూడా మన రాష్ట్రంలో ఎక్స్పీరియన్స్ సెంటర్ టూరిజం ప్రమోట్ చేయడానికి, స్థానిక హస్తకళని పెంపొందించడానికి ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ సెంటర్ అంటే ఎక్కడ లేదు. కొన్ని ఐడియాస్ ఉన్నాయి ఎక్కడ చేయొచ్చు అనేది, కానీ ఫస్ట్ చేసింది కొండపల్లి బొమ్మకి ఎక్స్పీరియన్స్ సెంటర్. అది ఎన్టీఆర్ జిల్లాలో జరిగిందని చెప్పడానికి చాలా ఆనందపడుతున్నాను. కాబట్టి ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని కొండపల్లి బొమ్మల పండుగని ముందుకు తీసుకెళ్ళడానికి సహకరిస్తున్న గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే స్థానిక ప్రతినిధులందరూ, ప్రజాప్రతినిధులందరూ, అలాగే కొండపల్లి బొమ్మ కళాకారులు, ముఖ్యంగా ఇది మీ పండగ, మన ఊరు పండగ, దీన్ని దిగ్విజయంగా నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికి కొండపల్లి బొమ్మ కళ చరిత్రను ముందుకు తీసుకెళ్లే క్రమం జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వం మారటం, 19 నుంచి 24 దాకా వచ్చిన ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపకుండా దాన్ని మూలన పడేసినందువల్ల మళ్ళా కొద్ది రోజులు చీకటి రోజులు వచ్చినాయి. మళ్ళా ఈ రోజున ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనికి ప్రాముఖ్యత ఇచ్చి కొండపల్లి కిల్లా ఈ మైలవరం నియోజకవర్గంలో ఉన్న అన్ని కుటుంబాలకి నేను చెప్తా ఉన్నా, త్వరలో మళ్ళీ లేజర్ షో ప్రారంభించబోతా ఉన్నాం. కొండ మీద అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయబోతా ఉన్నాం. దయచేసి మీ బంధువులు వచ్చినా, స్నేహితులు వచ్చినా, పండగలకి మీరు ఎవరిని పిలిచినా ఇక్కడ కొండపల్లి రండి, ఎక్స్పీరియన్స్ సెంటర్ చూపించండి, మన బొమ్మల కళాకారుల బొమ్మలు చూపించండి. ఇక్కడ నుంచి నడవగలిగిన వాళ్ళు నడిచి పైకెళ్లే ఏర్పాటు ఆ దారి కూడా సరి చేస్తా ఉన్నాం. అట్లాగే పైన సాయంత్రం పూట లేజర్ షో జరుగుద్ది, దానికి తీసుకెళ్ళండి. మన ప్రాంత పర్యాటక విశిష్టత కలిగినటువంటి ఈ కొండపల్లి కిల్లాకి అందరూ మన ప్రాంతంలో ప్రాముఖ్యత ఇచ్చి దాన్ని అభివృద్ధి పదాన్ని నడిపించాలని చెప్పి కోరుకుంటూ, అట్లాగే మనం ఈరోజు రాజధాని ప్రాంతాల్లో అంతర్భాగమయ్యాం, రాజధానికి పక్కనే ఉన్నాం. కాబట్టి దీని ప్రాముఖ్యత రాబోయే రోజుల్లో పెరుగుతుంది. తప్పకుండా ఆ మేరకు ప్రాధాన్యత ఇస్తాం. కొండపల్లి కిల్లా, కొండపల్లి బొమ్మలు రెండు వేరు కాదు, రెండు ఒకటే. ఆ రెండు మన చారిత్రక సంపద కాబట్టి దాన్ని కాపాడుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఈ సందర్భంలో ప్రభుత్వం మేమే అధికారులే కాకుండా, ప్రజాప్రతినిధులు కాకుండా ప్రజలు కూడా భాగస్వాములుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మనమందరం కొండపల్లి కళాకారుల్ని, కొండపల్లి బొమ్మలని ప్రోత్సహించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కలెక్టర్ గారు, టూరిజం శాఖకి, రాష్ట్ర ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, చివరగా ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. ఈ రోజు నుంచి మొదలెట్టి ఈ కొండపల్లి బొమ్మల కళాకారులు ఎవరైతే నూతన ఆవిష్కరణ చేస్తారో మళ్ళీ వచ్చే సంవత్సరం 2027 మార్చి 18వ తారీఖున మళ్ళీ వరల్డ్ హెరిటేజ్ రోజున ఇంద్రకీలాద్రి కొండచర్యల పటిష్టతపై అధ్యయనం చేస్తున్న బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాకా మెకానిక్స్ శాస్త్రవేత్తల బృందం శనివారం క్షేత్రస్థాయిలో కీలక పరిశీలన జరిపింది. సైంటిస్ట్ శ్రీ ప్రసన్న జైన్ నేతృత్వంలోని బృందం ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సినా నాయక్ మరియు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఇంద్రకీలాద్రిలోని వివిధ ప్రాంతాలను సందర్శించింది. ముందుగా ఓం టర్నింగ్ సమీపంలోని కొండచర్యలను, అలాగే ఘాట్ రోడ్డు మొదటి మలుపు వద్ద ఉన్న ప్రమాదకర ప్రాంతాలను బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు తాము ఉపయోగిస్తున్న అత్యాధునిక సాంకేతిక పరికరాల పనితీరును ఈవోకు వివరించారు. ఈ సర్వే నివేదిక కేవలం భక్తుల భద్రత కోణంలోనే కాకుండా భవిష్యత్తులో ఇంద్రకీలాద్రిపై చేపట్టబోయే ప్రతి అభివృద్ధి పనికి ఒక బ్లూ ప్రింట్ లాగా ఉపయోగపడుతుందని ఈవో స్పష్టం చేశారు. సింహాద్రి అప్పన్న సేవా సమితి ఆధ్వర్యంలో స్వామివారి చందన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 3 రోజులుగా జరుగుతున్న ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారిని నిజరూప దర్శనాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు. గత 24 సంవత్సరాలుగా సింహాద్రి అప్పన్న స్వామి ఆశస్సులతో విజయవాడలో ఈ కార్యక్రమాలను నిర్విరామంగా నిర్వహిస్తున్నట్లు సేవా సమితి ప్రతినిధి పోలవరపు దుర్గారావు వివరించారు. సింహాచలంలో వేంచేసి ఉన్న వరాహలక్ష్మి నరసింహ స్వామివారి చందనోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ శ్రీనివాస మహల్ సెంటర్లో స్వామివారి చందనోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఎంతో అరుదైన వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిజరూపాన్ని దర్శించుకున్న భక్తజనం పరవశించిపోయారు. ఈ సందర్భంగా భక్తులకి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు సేవా సమితి ప్రతినిధి పోలవరపు దుర్గారావు నేతృత్వం వహించారు. తాము తమ బంధుమిత్రుల సహాయ సహకారాలతో 24 ఏళ్లుగా నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. గత ఏడాది దాతలు సహాయ సహకారాలతో అన్నదానం నిర్వహించామని, ఈ ఏడాది తమ సేవా సమితి ప్రతినిధులు అంతా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. సింహాద్రి అప్పన్న స్వామి కృపా కటాక్ష వీక్షణాల ప్రజలందరిపై ఉండాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు. కార్యక్రమంలో సేవా సమితి ప్రతినిధులు పిల్ల సురేష్, సూర్య, ధ్రువ, కనకారావు, వాసు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం.
శ్రీ వరహా లక్ష్మీ నరసింహస్వామి సింహాద్రి అప్పన్న చందన మహోత్సవ కార్యక్రమము విజయవాడలో మన పశ్చిమ నియోజకవర్గంలో గత 24 సంవత్సరాలు బట్టి మా సింహాద్రి అప్పన్న సేవా సమితి ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా ఆ తండ్రి వచ్చిన వరం ప్రకారంగా మేము ఈ కార్యక్రమం చేయదలుచుకున్నాం. అలాగే మా స్నేహితులు, మా మిత్రులు, మా తోడబుట్టినోళ్ళు అందరూ కూడా, మా మేనమామలు కానీ, మా కుటుంబాలు అందరూ కూడా మాకు ఇచ్చిన దాతలే కానీ, ఈ సంవత్సరం అయితే మాత్రం ఏ దాతల దగ్గరికి మేము వెళ్ళలేదండి. లాస్ట్ ఇయర్ దాత దగ్గరికి వెళ్ళాము, ఆయన బియ్యం పంపించారు, కోగని సత్యం గారు. ఆ దాతతో అన్నదాన కార్యక్రమం చేసాం. ఈ సంవత్సరం మా కుర్రోళ్ళు అందరం కలిపి తలకో చేసుకొని అందరం కలిపి చేద్దామని చెప్పేసి సంకల్పం పెట్టుకొని 24వ వార్షికోత్సవం కార్యక్రమం రంగరంగ వైభవంగా చేద్దామని చెప్పేసి కూర్చున్నాం. సరే మీ ఇష్టం అనే అందరం కలిపి చేద్దామని చెప్పేసి నా మిత్రబృందం కూడా అంగీకరించారు. కాబట్టి ఈరోజు ఘనంగా 5,000 మందికి అన్నప్రసాద కార్యక్రమం సింహాద్రప్పన్న యథావిధిగా సింహాచలంలో ఎలాగైతే శ్రీ స్వామివారు నిజరూప దర్శనం కల్పిస్తారో అలాగే మేము విజయవాడలోను సింహాద్రప్పన్న సేవా సమితి ఆధ్వర్యంలో స్వామివారి నిజరూప దర్శనం కల్పించాం. అది చందన మహోత్సవం రోజే, సంవత్సరానికి ఒక్కరోజు చందన మహోత్సవం రోజు చూపించాలి. అలాంటిది మేము చందన మహోత్సవం ముందు 2 రోజుల ముందు అన్నదాన కార్యక్రమంలో అందరూ ప్రజలు చూస్తారు. ఆ సింహాద్రప్పన్ని చూడలేని కళ్ళు ఉన్నాయి. ఆ కళ్ళు విజయవాడలోని ఆ స్వామివారిని చూస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పేసి మేము కోరుకొని ఆ స్వామివారిని ఏర్పాటు చేయడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. నా పేరు పోలవరం దుర్గారావు. అలాగే ఇక్కడ పిల్లా సురేష్ గారు, సూర్య. జలం జీవనాధారమని దానిని మనం పరిరక్షించుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ అన్నారు. శనివారం ఉదయం పున్నమి ఘాట్ భవానీపురంలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి 3 శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవటమే కాకుండా ప్రజల్లో స్వచ్ఛత వైపు మెరుగైన అవగాహన కల్పిస్తూ ప్రజల్లో చైతన్యం నింపుతున్నామని తెలిపారు. స్వర్ణాంధ్ర కార్యక్రమంలో నగరంలో ప్రవహించే నది, కాలువలు కలుషితం చేయకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వర్షపు నీరుని ఇంకుడు గుంతలతో మనం ఎలా వాడుకోవచ్చు, భూగర్భ జలాలను ఎలా సంరక్షించుకోవాలి, వాడుక నీటిని శుద్ధి చేసిన తర్వాత వాటిని ఎలా ఉపయోగించుకోవాలి వంటి అంశాలపై ఈ కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అంటే మనకు తెలిసేది ఏంటంటే మనం ఇప్పుడు రోడ్లు ఊడ్చడం కానీ, మరి వచ్చిన ఇంటి చెత్తను డివైడ్ చేయడం కానీ, వాటిని ప్రాసెస్ చేయడం కానీ, వీటన్నిటి మీద మనకు ఒక అవగాహన ఉంది. కానీ మరి నీళ్ళ సమస్య ఏంటి అంటే నీళ్ళ సమస్య అని కాదు, మరి నీటిని ఏం చేయాలి మనం? ఎలాగైతే మనం మన చెత్తను ఇంటి నుంచి వచ్చే ఏది సాలిడ్ వేస్ట్ని ఎలాగైతే మనము ఘన వ్యర్థ పదార్థం ఎలా అయితే చేస్తామో అలానే మనము వాటర్ని కూడా తగు జాగ్రత్తలు తీసుకోకపోతే భావితరాలకి మనం మంచినీళ్ళు అందించే పరిస్థితుల్లో ఉండం. సో దీనికి సంబంధించి మనకు ఈరోజు క్యాంపెయిన్లో మనకి 3 అంశాలు మనము ముఖ్యంగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒకటి, మనకు వాటరు స్టోరేజ్ అంటే నదుల్లో కానీ, చెరువుల్లో కానీ, కుంటల్లో కానీ, అలాగే ఈ వాటర్ ఎక్కడైతే మనం స్టోర్ చేసుకుంటామో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్లో కానీ, ఈ వాటర్ బాడీస్ అన్నిటినీ కూడా మనం సంరక్షించుకోవాలి. అలాగే మీ అందరికీ తెలుసు, ఎక్కడైతే మనకు ఇంతకుముందు చెరువులు అవి లేవో మనకు టౌన్స్లో అన్నింటిలో కూడా మనం బోర్వెల్స్ అవి వాటర్ ద్వారా మనం వాటర్ డ్రా చేస్తూ ఉంటాం. అది ప్రతి సంవత్సరానికి మనం వేసే బోర్లు లెంత్ అంటే వాటర్ అవైలబిలిటీ అన్నది లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి, అడుగంటిపోతుంది అనమాట. సో ఎక్కడైతే 8 మీటర్ల కన్నా ఎక్కువ లోతుకి వెళ్ళి మనము ఈ బోర్స్ వేసి వాటర్ తెస్తామో అక్కడంతా మనకు సమస్యలు మొదలైనట్టే. కాబట్టి 2వ అంశం, మనం వాటర్ బాడీస్ అన్నింటినీ కూడా రక్షిస్తూ అంటే సంరక్షించుకుంటూ ఈ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనేది మనం చేపట్టాలి. సో దాన్ని తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? ఇక 3వది, మనం వాడిన నీరు కానీ, మనకు వర్షం పడ్డప్పుడు వచ్చే వాటర్ కానీ, ఇవన్నీ కూడా ఒక ప్రాపర్గా డ్రైనేజ్లో వెళ్తున్నాయా లేదా అని మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సో మనం రోడ్లు ఎలా క్లీన్ చేసుకుంటామో అలానే మన డ్రైన్స్ కూడా క్లీన్గా పెట్టుకోవాలి. సో మన రోడ్డు మీద ఊడ్చిన చెత్తను కానీ, ఇంట్లో ఊడ్చిన చెత్తను కానీ, ప్లాస్టిక్ పదార్థాలు కానీ మనం డ్రైన్లో ఎట్టి పరిస్థితుల్లో వేయకుండా మనం మున్సిపల్ సిబ్బందికి అందజేయాలి. సో ఎప్పుడైతే మనము ముఖ్యంగా మన వాటర్ బాడీస్కి వస్తే మనకు చాలా చోట్ల మనం చూసేవి ఏంటంటే బండ్స్ అన్నీ పోయి ఉంటుంది.
ఆ బండ్స్ అన్ని స్ట్రెంథెన్ చేసుకోవాలి. తర్వాత డీసీల్డ్ చేసుకోవాలి. మట్టితో కప్పబడిపోయి ఉంటే వాటిని కూడా డీసీల్డ్ చేసుకోవాలి. వాటికి ఫీడర్ ఛానల్స్ ఉంటాయి, వాటిని కబ్జా కాకుండా ఆ ఫీడర్ ఛానల్స్ అన్నీ కూడా క్లియర్గా ఉంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఎప్పుడైతే వర్షం స్టార్ట్ అవుతుందో వర్షాకాలంలో వాటర్ అంతా కూడా ఈ బాడీస్లో చేరి మళ్ళీ మనకి ఆ వాటర్ అంతా కూడా స్టోరేజ్ అయ్యి సంవత్సరం పొడవునా మనకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటిని కూడా మనం రక్షించుకోవాలి. అలాగే మనము ప్రైవేట్ కళాశాల ఫీజుల నియంత్రణ కోసం నీట్ ఆస్పిరెంట్స్ మరియు మెడికో పేరెంట్స్ అసోసియేషన్ కృషి చేస్తుందని అధ్యక్షులు పి అరుణ్ చౌదరి తెలిపారు. శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు పెంచి విద్యార్థులకి సీట్ల కొరత లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో హాస్టల్స్ భోజన సదుపాయాలు మెరుగుపరచాలని, ర్యాగింగ్ అరికట్టాలని కోరారు. రాష్ట్ర వైద్య కళారంగాన్ని పరిరక్షిస్తామని, విద్యార్థుల భవిష్యత్తుకి నిరంతరం మా అసోసియేషన్ కృషి చేస్తుందని తెలియజేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో హాస్టల్స్ భోజన సదుపాయాలు మెరుగుపరచాలని, ర్యాగింగ్ అరికట్టాలని కోరారు. రాష్ట్ర వైద్య కళారంగాన్ని పరిరక్షిస్తామని, విద్యార్థుల భవిష్యత్తుకి నిరంతరం మా అసోసియేషన్ కృషి చేస్తుందని తెలిపారు. తదితర లక్ష్యాలను అసోసియేషన్ ప్రకటించింది. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు డి తారకేష్, కేవీఆర్ పట్నాయక్, ఎస్ అల్తాఫ్ హుస్సేన్, కార్యదర్శి కె రంగారావు, ఉప కార్యదర్శి అప్పల కొండమ్మ, కోశాధికారి విజయ రాధిక, సభ్యులు రెహమాన్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నాది అనంతపురం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య విద్యలో ప్రవేశం పొందగోరే లేదా ఆల్రెడీ వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ నీట్ ఆస్పిరెంట్స్ అండ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈరోజే రిజిస్ట్రేషన్ కార్యక్రమము పూర్తయింది. ఇప్పుడే మేము ఫార్మల్గా పేరెంట్స్ అసోసియేషన్, మెడికో పేరెంట్స్ అసోసియేషన్ ఏర్పడిన విషయాన్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారిని, అలాగే ఎన్టీఆర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారిని కలిసి వారితో ఫార్మల్గా గౌరవపూర్వకంగా కలిసి మాట్లాడి నేరుగా ఇక్కడికి రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ అసోసియేషన్ ఏర్పడడం వెనుక చాలా గొప్ప గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ స్టేజ్ మీద ప్రెస్ మీట్లో ఉన్న వాళ్ళంతా వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు. ఈ తల్లిదండ్రులతో కలిపి ఏర్పాటు చేసిన అసోసియేషన్ ఇది. ఈ అసోసియేషన్ ఏర్పాటు వెనుక ముఖ్య ఉద్దేశం 5 ప్రధాన ఉద్దేశాలను ఈ అసోసియేషన్ ప్రకటిస్తోంది. ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంబీబీఎస్లో సీట్లు చాలా 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 తక్కువగా ఉన్నాయి. ఈ సీట్లు పెంచాలనేది మా ప్రధాన డిమాండ్. ఎందుకు పెంచాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా 5.5 కోట్లయితే మనకంటే కాస్త 1-2 కోట్లు ఎక్కువ జనాభా ఉన్న కర్ణాటక, తమిళనాడులో మనకంటే మోర్ దాన్ డబల్ ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి, మోర్ దాన్ డబల్ ఎంబీబీఎస్ కాలేజీలు ఉన్నాయి. సరే, జనాభా ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఎంబీబీఎస్ సీట్లు ఎక్కువ ఉన్నాయి, ఓకే. కానీ మనకంటే తక్కువ జనాభా ఉన్న, దాదాపు 1.5 జనాభా మనకంటే తక్కువ ఉన్న తెలంగాణలో 41 ఎంబీబీఎస్ కళాశాలలు ఉన్నాయి. మొత్తం 65 ఎంబీబీఎస్ కాలేజీలు తెలంగాణలో ఉన్నాయి. వేరేజ్ ఆంధ్రప్రదేశ్లో 37 ఎంబీబీఎస్ కాలేజీలు ఉన్నాయి. కేరళలో కూడా 35 ఎంబీబీఎస్ కాలేజీలు ఉన్నాయి. మనకంటే చాలా చిన్న రాష్ట్రం కేరళ. సో తక్కువ సీట్లు ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్కు వైద్య రంగంలో ముందు పెను సవాలు ఎదురయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ వైద్య రంగం కుప్పకూలి పరిస్థితి పునారెల్లిపోయే. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోని విపక్ష కూటమి పార్లమెంట్లో ప్రభుత్వ కుట్రలను సమర్థవంతంగా అడ్డుకోగా రాష్ట్ర నేతలు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ మాత్రం ఏపీ ప్రయోజనాలను గాలికి వదిలివేసి కేంద్రానికి వంతపాడుతున్నారని విమర్శించారు. ఎలాంటి ముందస్తు చర్చ, డ్రాఫ్ట్ లేకుండా కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మహిళా రిజర్వేషన్ డిలిమిటేషన్ బిల్లును తీసుకొని రావడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టిందని చెప్పారు. వచ్చిన 12 సంవత్సరాల తర్వాత మోడీ గారు చాలా గొప్పగా చెప్తూ ఉంటారు, కూటమి నాయకులు చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. విశ్వ గురువు అని, 56 అంగుళాల ఛాతీ ఉందని, బ్రహ్మాండమైన పాలన చేస్తున్నాడు అన్న ఆయన్ని పార్లమెంట్లో తుక్కుగా ఓడించడం జరిగింది. ఎందుకు ఓడించారో ఏంటి అని అంటే, మహిళా రిజర్వేషన్ అని ఒక సాకు చూపించి అది కనపడకుండా 131 రాజ్యాంగ సవరణ ద్వారా డీలిమిటేషన్ని లింకు చేసి
వాళ్ళు వస్తం మూలంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో టీఎంసీ అలాగే సమాజ్వాదీ పార్టీ డిఎంకే నాయకత్వాల్లో ఉన్న కూటమి దక్షిణాదికి ఉత్తరాదికి ఈశాన్య రాష్ట్రాలకి నష్టం జరుగుతుంది ఈ డీలిమిటేషన్ వల్ల. అందుకని చెప్పి మేము ఓడిస్తున్నామని చెప్పి ఓడించడం జరిగింది. ఆ ఓడించిన పార్లమెంట్ సభ్యులకి వాళ్ళందరికీ తెలుగు ప్రజల తరపున వాళ్ళకి అభినందనలు, శుభాకాంక్షలు, జేజేలు పలుకుతూ ఉన్నాం. ఈ కూటమి మీద ఏదైతే మోడీ కూటమి ఉందో వాటి మీద ప్రజలకు విశ్వాసం పోయింది. ఇదే చరిత్ర 2029 కూడా అది పునరావృతం అవటానికి ఇది ట్రయల్ రన్ను, ఇది సెమీఫైనల్సు. ఓటమి బాట పట్టేశారు. ఇప్పటి వరకు నిరంకుశత్వంగా ఈడీ, ఐటీ, సిబిఐని ఎన్నికల కమిషన్ని పెట్టుకొని వ్యవస్థల్ని బుల్డోజ్ చేసి ప్రతిపక్షం మీద కేసులు పెట్టి వాళ్ళకి పార్లమెంట్లో మాట్లాడకుండా, మైకి లేకుండా నానా ఇబ్బందులు పెడుతుంటే ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. వాళ్ళందరి తరపున నిన్న లోక్సభలో ఏం జరిగింది? మోడీకి పరాభవం ఎదురైంది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు, పవన్ గారు ఏం చెప్తా ఉన్నారు? భారతదేశం చారిత్రకంగా ఒక మహిళా రిజర్వేషన్తో ముందడుగు వేసే దాన్ని కాంగ్రెస్ నాయకత్వంలో ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి అని చెప్పి మా మీద బురద జల్లుతూ ఉన్నారు. అసలు ఎక్కడా కూడా మహిళా రిజర్వేషన్ అనేది వీళ్ళు దాంట్లో బిల్లులు ఎక్కడా పొందుపరచలా. అంకె పొందుపరచలేదు, పర్సంటేజ్ పొందుపరచట్లేదు. 815 నదీ ప్రవాహాలని కలుషితం కాకుండా చూసుకోవాలని మన బాధ్యత అని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ బోండా ఉమామేశ్వరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం పండుగల చేస్తుందని, ప్రజలకు కేవలం స్వచ్ఛతే కాకుండా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కల్పిస్తున్నారని అన్నారు. శనివారం విజయవాడ నగరపాలక సంస్థ జోనల్ కమిషనర్ కె ప్రభుదాస్ ఆధ్వర్యంలో ఎంకే బేగ్ స్కూల్, అజిత్ సింగ్ నగర్ లో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం పండుగల చేస్తుందని, ప్రజలకు కేవలం స్వచ్ఛతే కాకుండా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కల్పిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో వర్షపు నీటిని ఇంకుడు గుంతలతో పరిరక్షించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. తద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని ప్రజలకు అవగాహన కల్పించారు. వ్యాప్తంగా 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకోవడం జరిగింది. స్కూల్ పిల్లల కానించి మా మహిళా సోదరీమణులు వరకు ఇంటింటికి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాం. చెత్త రహిత రాష్ట్రంగా, చెత్త రహిత నగరంగా, పరిశుభ్రత అనేది ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ప్రజల ఆరోగ్యం కాపాడుకుంటా ఉన్నాం. ఇవాళ విజయవాడ నగరానికి దేశంలోనే మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర అలాగే కలెక్టర్ గారు చేస్తున్నటువంటి కృషి వల్ల ఇవాళ అవార్డులు వచ్చినాయి. అంతేకాకుండా నిత్యం తడి చెత్త, పొడి చెత్త విడిగా తీసుకెళ్తా ఉన్నాం. ఎక్కడికక్కడ డంపర్ బిన్లు ఏర్పాటు చేసి దానికి చిన్న చిన్న వెహికల్స్ కానించి పెద్ద పెద్ద ట్రక్స్ వరకు పెడతా ఉన్నాం. అలాగే ఈ చెత్త అంతా కూడా సంపదగా సృష్టించడం కోసం దాన్ని పవర్ ప్లాంట్లో గుంటూరు దగ్గర ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు జిందాల్ వేస్ట్ ఎనర్జీ పవర్ ప్లాంట్ని పెట్టాం. దాన్ని వాళ్ళ ఫుల్ రన్నింగ్లోకి వచ్చింది. విజయవాడ నగరంలో ఉత్పత్తి అయ్యే 600 టన్నుల పైన చెత్త అక్కడికి ప్రతిరోజు తరలిస్తున్నాం. దానివల్ల ఎన్నో యూనిట్లు కరెంటు ఉత్పాదన అవుతుంది. అంటే చెత్తని ఎక్కడా కూడా వృధాగా పోనీయకుండా సంపదగా సృష్టిస్తూ ఉన్నాం. ప్రజల్ని అవేర్నెస్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే గ్రౌండ్ వాటర్ మీద, త్రాగునీరు మీద, డ్రైనేజీ అన్నిటి మీద మా మున్సిపల్ సిబ్బంది
ఇంటింటికి వెళ్ళి పారిశుద్ధ్య కార్మికులు కాడి నుంచి శానిటరీ ఇన్స్పెక్టర్లు, అలాగే టౌన్ ప్లానింగ్ వాళ్ళు, జెడ్సీ గారు అందరూ కూడా వెళ్ళి పెద్ద ఎత్తున అవేర్నెస్ కార్యక్రమాన్ని తీసుకొస్తూ ఉన్నారు. ప్రతి నెల 3వ వారంలో ముఖ్యమంత్రి కూడా ఒక నియోజకవర్గానికి, ఒక ఊర్లో ప్రజలతో మమేకమయ్యి దీనివల్ల వచ్చే ఉపయోగాలు, చేయవలసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమర్థ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని టీడీపీ సెంట్రల్ నియోజకవర్గం యువ నాయకులు బోండా రవితేజ అన్నారు. మధ్యాహ్న భోజన పథకం, విద్యార్థి కిట్లు వంటి కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్తుకి బలమైన పునాది వేస్తున్నాయని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 25వ డివిజన్ అరండల్పేటలోని ఏపీజే అబ్దుల్ కలాం ఉర్దూ హైస్కూల్లో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ప్రముఖ న్యాయవాది బోండా రవితేజ ఆకస్మిక తనిఖీ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుని స్వయంగా పరిశీలిస్తూ పాఠశాలలోని వంటగదులు, టాయిలెట్స్ మరియు ఇతర మౌలిక సదుపాయాలను దగ్గరుండి పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో స్నేహపూర్వకంగా ముచ్చటించిన బోండా రవితేజ వారికి ఉన్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. కొంతమంది విద్యార్థులు మెనూలో సాంబార్ రైస్ ఇవ్వాలని కోరగా వెంటనే ఆ సూచనను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లి మెనూలో సాంబార్ రైస్ ని చేర్చాలని సూచించారు. విద్యార్థుల అభిప్రాయాలను గౌరవించడం ద్వారా పాఠశాల వాతావరణాన్ని మరింత మెరుగుపరచాలని ఆయన తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో విఎంసి ఉర్దూ ప్రైమరీ స్కూల్ అరండపేట బ్రాంచ్లోకి సందర్శించడం జరుగుతూ చాలా సంతోషంగా ఉంది. ప్రతి విద్యార్థిని కూడా ప్రత్యక్షంగా కలుసుకోవటం, వాళ్ళ యొక్క యోగక్షేమాలని తెలుసుకొని అన్ని సదుపాయాలు కూడా సక్రమంగా వాళ్ళకు అందుతున్నాయా లేదా, ఆహారం యొక్క నాణ్యత ఏ విధంగా ఉంది, వాష్రూమ్స్ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎడ్యుకేషన్ ఏ పరిస్థితిలో ఉంది, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదనపుగా వాళ్ళకైనా కావాలా అని చెప్పి అడిగి తెలుసుకోవటం, వాళ్ళు కొన్ని సూచనల మేరకు తప్పకుండా రేపు ఈ యొక్క సమ్మర్ వెకేషన్ అయ్యాక వాళ్ళకి అనుకూలంగా మేము స్పందించి తప్పకుండా వాళ్ళు అడిగిని చేస్తామని చెప్పి హామీ కూడా ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. మరి అదేవిధంగా మరి ఎప్పుడైతే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో, బాధ్యతలు చేపట్టారో, మరి అన్ని స్కూల్స్కి కూడా పూర్వ వైభవం అనేది కనిపిస్తూ ఉంది. విద్యార్థులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఆయన ఒక నేతృత్వంలో ప్రతిదీ కూడా ఒక మెన్యూ పద్ధతి ప్రకారం, సిస్టమ్ ప్రకారం ప్రతిరోజు కూడా మండే టు సాటర్డే విద్యార్థులకి ఏ విధంగా పౌష్టిక ఆహారాన్ని ఇవ్వాలని చెప్పి ఆయన చెప్పిన సూచనల మేరకు ప్రతి స్కూల్లో కూడా అదే విధంగా అందించడం అనేది చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మరి ఉర్దూ పాఠశాల గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే అసలు ఉర్దూ పాఠశాలల్ని ఒక ఉర్దూకి ప్రాధాన్యత ఇచ్చి ఒక యూనివర్సిటీని స్థాపించిన గొప్ప మహనీయుడు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు దాకా అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చినా మైనారిటీల్ని కేవలం ఒక ఓటు బ్యాంక్ వాడుకున్నారు తప్పితే ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క యోగక్షేమాల గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి కానీ శాసనసభ్యులు కానీ బోండా అమ్మ గారు కూడా ఈ నియోజకవర్గంలో కబ్రస్థానాలు నిర్మించడం కానివ్వండి, షాదీఖానా నిర్మించడం కానివ్వండి, మసీదులకి, ఇమాములకి వాళ్ళ యొక్క మంత్లీ డైలీ క్షేమం గురించి ఆలోచించి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడం కానీ, మరి ఇది ఒక తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం యొక్క పనితీరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రానున్న రోజుల్లో తప్పకుండా కూడా లోకేష్ గారి అడుగుజాడల్లో మేమందరం కూడా పనిచేస్తూ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ యొక్క క్షేమం గురించే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటుందని చెప్పి, ఎప్పుడైతే 10వ తరగతి పాస్ అయ్యారో ఆ విద్యార్థులకి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కూడా నర్సింగ్ పోస్టులు కానివ్వండి, అదేవిధంగా ఐటీ జాబులు అయితే కానివ్వండి, సాఫ్ట్వేర్ కోర్సు అన్నీ కూడా ఉచితంగా ట్రస్ట్ ద్వారా అందించిన గొప్ప సంస్థ నారా కుటుంబం. మహిళా రిజర్వేషన్ బిల్లు 2003లోనే ఆమోదం పొందిందని, డిలిమిటేషన్ తో కలిపి ఇప్పుడు పెట్టాల్సిన అవసరం లేదని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. డిలిమిటేషన్ గురించి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చర్చలు లేకుండా కేవలం 2 రోజుల వ్యవధిలో ఈ బిల్లును ప్రవేశపెట్టిందని అన్నారు. డిలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణాది, తూర్పు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుందని తెలిపారు. చర్చ లేకుండా సభలో బిల్లు పెట్టడంతో వీగిపోయిందని అన్నారు. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్లో బాలోత్సవ భవన్లో డిలిమిటేషన్ బిల్లుపై విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ డిలిమిటేషన్ గురించి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చర్చలు లేకుండా కేవలం 2 రోజుల వ్యవధిలో ఈ బిల్లును ప్రవేశపెట్టిందని అన్నారు. డిలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణాది, తూర్పు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుందని తెలిపారు. చర్చ లేకుండా సభలో బిల్లు పెట్టడంతో వీగిపోయిందని అన్నారు. లోక్సభలో 543 స్థానాలు ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం 294 స్థానాలు ఉండాలని నిర్ణయించారు. అయితే
తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో మనందరికీ తెలుసు, దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రించబడి, కేరళ కానీ, తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ ఇవన్నీ కూడా. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో అక్కడున్న సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో జనాభా విపరీతంగా పెరిగింది. అందుకని ఆ రోజుల్లో ఇప్పుడు కనుక చేస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు విపరీతంగా పెరుగుతాయి కాబట్టి అని 2 రాజ్యాంగ సవరణలు చేసి వాటిని వాయిదా వేసి 2026 దాకా ఇదే సంఖ్య కొనసాగుద్దని అది చెప్పారు. ఇవాళ 2026 వచ్చింది కనుక ఇప్పుడు ఏం చేయాలి అనేది ఒక చర్చ చేసి అసలు సీట్లు ఎలా పెంచాలి, ఏమి చేయాలి. 2026 జనాభా లెక్కలు ఇప్పుడు జరుగుతున్నాయి. దీనిలో కులగణన కూడా ఉంది, మన అందరికీ తెలుసు. కాబట్టి కులగణన ఆధారంగా ఏం చేయాలి, ఎస్సీ పాపులేషన్ ఎంత పెరుగుద్ది, ఎస్టీ పాపులేషన్ ఎంత పెరుగుద్ది, దీనికి అనుగుణంగా సీట్లు ఎలా పెంచాలి, మళ్ళీ జనాభా ఆధారంగా కనుక చేస్తే ఉత్తరాది రాష్ట్రాలకే బెనిఫిట్ అవుద్ది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలు కూడా నష్టపోకుండా ఏం చేయాలనేది ఒక విస్తృతమైన చర్చ చేయాలి. ఆ చర్చ ఏమీ లేకుండా నిన్న కేవలం 48 గంటల సమయం ఇచ్చి ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడం అత్యంత దుర్మార్గమైన విషయం. దాన్ని ఒక్కదాన్ని ప్రవేశపెట్టకుండా వాళ్ళు కావాలని అమిత్ షా, మోడీ ఇద్దరు కూడా దానికి మహిళా రిజర్వేషన్ బిల్లును లింక్ చేశారు. వాస్తవంగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందేసింది. ఆమోదం పొందిన బిల్లును మళ్ళీ అందులో ప్రవేశపెట్టడం ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఇంకా దుర్మార్గమైన విషయం మన రాష్ట్రం చూసామ్మా. జగన్మోహన్ రెడ్డి కూటమి ఉప్పు నిప్పు, కానీ ఇలాంటి విషయాల్లో ఇద్దరు ఏకమైపోతున్నారు. ఇద్దరు కలిసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశాడు, రాష్ట్రాలకు వచ్చే సీట్లు కూడా చెప్పారు. వాళ్ళు అలా ఇస్తామని వాళ్ళు ఏమైనా చెప్పారా? బిల్లులు ఏమైనా ప్రతిపాదించారా? 50% సీట్లు పెరుగుతాయి, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ 38 అవుతాయి అని బిల్లులు ఏమైనా పెట్టారు? వాళ్ళు ఏం పెట్టలా. మరి 816 సీట్లు అవుతాయి కదా, కేంద్రపాలిత ప్రాంతాలకు కొన్ని సీట్లు వస్తాయని పెట్టారు తప్పితే. వాళ్ళిద్దరూ కూడా మోసగాళ్ళు, మోడీ కానీ అమిత్ షా కానీ. కేవలం వాళ్ళ దృష్టి అంతా కూడా ఏ విధంగా ఇతర పార్టీలని, తమ వ్యతిరేకించే పార్టీలని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన వాళ్ళకు కొనసాగుద్ది. అందుకని మనం ఖచ్చితంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హైదరాబాద్ హైటెక్ సిటీలా రాజధాని అమరావతిని తీర్చిదిద్దుతానన్న సీఎం చంద్రబాబు. రాజధాని 2వ విడత భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు పెంచేందుకు సీఎం అంగీకారం. రైతులే బ్రాండ్ అంబాసిడర్లుగా మారి భూ సమీకరణ ప్రక్రియను విజయవంతంగా చేయాలని కోరిన సీఎం. ఘనంగా ప్రారంభమైన ముస్లిం మైనార్టీ సోదరులు అత్యంత పవిత్రంగా భావించే హజ్ యాత్ర. పచ్చజెండా ఊపి పవిత్ర హజ్ యాత్రను ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర, ఎన్ఎంజీ ఫరూక్. మైనార్టీల అభ్యున్నతికి అండగా నిలబడిన కూటమి ప్రభుత్వం. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి కొలుసు పార్థసారథి. మంత్రికి ఘన స్వాగతం పలికిన ఆలయ ఈవో సీనా నాయక్. మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్యానించిన మంత్రి. వైభవంగా ప్రారంభమైన సాంస్కృతిక వారసత్వ ఉత్సవం కన్నుల పండుగ కొండపల్లి బొమ్మల మేళ. అద్భుతం, బొమ్మల అంబరం, ఆనంద నెలవు కొండపల్లి అని కొండపల్లి ఖ్యాతిని వివరించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.